జై శ్రీరామ్, జై గోమాత. నిన్న నేపాల్లో జరిగిన దాని గురించి చాలా బాధాకరమైన విషయము. యూత్ అంతా చాలా మంది చనిపోతా ఉన్నారు. వాళ్లకు అంత అక్కడ మినిస్టర్లు కానీ ఎవరు కానీ వాళ్ళ బిల్డింగ్లు ఒక్కొక్కరు ఎకరంలో బిల్డింగ్ కట్టుకొని ఇతర ఆడ ఉద్యోగాలు లేక వాళ్ళు ఉంటే వీళ్ళకి ఆవేశం ఎక్కువైపోయింది. ప్రతి ఒక్క మినిస్టర్ ఇల్లును వాళ్ళు స్మార్ట్ చేసేసిండు. ప్రతి ఒక్క ఇల్లు వాళ్ళ గేట్లు గొలగొట్టిరు, వాళ్ళ ఇంట్లో వేయరు. ఇగో ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రజలు తిరగబడితే ఎవరైనా చేయగలిగే శక్తి ప్రజల దగ్గర ఉంది, స్టూడెంట్ దగ్గర ఉంది. స్టూడెంట్ ఒక్కసారి వాళ్ళ మైండ్లోకి వచ్చిందంటే వాళ్ళు ఏదైనా చేయగల శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆల్రెడీ తెలుసు, ఒక్కొక్కరు ఉరికించుకుంటూ కొట్టిరు వాళ్ళని అందరినీ. అంటే వీళ్ళు గవర్నమెంట్ పోలీసులు ఏం చేయరు. ఇప్పుడు 1,00,000 2 లక్షల మంది వచ్చిన వాళ్ళందరూ చంపుతారు, పోలీసులు ఏం చేయరు. అందుకే గవర్నమెంట్ జాగ్రత్త వహించుకుంటూ ఆస్తులు కాపాడకుండా ఇప్పుడు హరీష్ రావుది 50,000 కోట్లు, కేటీఆర్ది 50,000 కోట్లు, కవితదో 30,000 కోట్లు. అంటే వీళ్ళ ఆస్తులు పెంచుకుంటా నీ ఆస్తి గంతుంది, నా ఆస్తి గింతుంది అని వీళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. బీదోడో ఉరి పట్టుక చచ్చిపోతా ఉన్నాడు, వాడు యూరియా లేకుండా వాడు చచ్చిపోతా ఉన్నాడు. రైతులు, ఎందుకంటే రైతులు ఇప్పుడు మీ డబ్బులు ఎందుకు సంపాదించుకుంటారు మీరు అసలు తెలుస్తాయి కదా. ఏమనంటే మాకు వైట్ మా అమౌంట్, మేము షేర్లు కొన్నాం, మేము లాటరీ టికెట్ కొన్నాం, ఇలా చెప్పుకుంటా వాళ్ళు దొంగ అది ఇన్కమ్ ట్యాక్స్లు చేసుకుంటా వీళ్ళు ఇలా చేస్తారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి. మన ఇండియా అది మొత్తం తారీఖు తీసుకొని అరే మీరు పోటీ చేసినప్పుడు ఆస్తులు లెక్క పెడతారు కానీ నీకు 5,000 10 కోట్లు 5 కోట్లు అని పెడతారు కదా. ఆ ఆస్తిని డబుల్ చేసుకొని కానీ నువ్వు 1,00,000 ఉన్నది 50,000 కోట్లు 100 కోట్లు అంటే ఏం మామూలన్నమాట. అది ఎట్లా వచ్చింది, ఏం కథ, ఇవన్నీ సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి అది మన సుప్రీంకోర్టుకు అప్పచెప్తే వాళ్ళు దాన్ని గవర్నమెంట్ కన్వర్ట్ చేస్తారు. మళ్ళీ వానికి ఇల్లు అవి ఇచ్చి పెడతారు. ఇక వానికి శిక్షలు కుట్టవద్దు, వానికి వారి ఆస్తి మొత్తం గవర్నమెంట్ తీసుకుంటే చాలా వరకు చచ్చిపోయినదండి. మనం పబ్లిక్ లో మీడియా ముందుకు వచ్చారు, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఆస్తులు మంద గుంజుకున్నారు అంటాడు. కేటీఆర్ కూడా 2-3 ఎకరాలు ఉండే, ఇవాళ 300 ఎకరాలు. మన నా ఎకరంలో అది అదే 20 లక్షలు 30 లక్షలు పండుతుంది ఎకరానికి అంటాడు. మరి ఈ ఇతర రైతుల దగ్గర కొనవచ్చు కదా వీళ్ళందరూ. వాళ్ళు అప్పుడు దాన్ని తిరగబడ్డారు. తిరగబడితే ఎవడైనా పోతాడు, గవర్నమెంట్ పడిపోతుంది. అందుకే పబ్లిక్ను బీదోడు కంచా ట్యాక్సీ కడతా ఉన్నాడు. నీకు ప్రతి ఒక్కడు నీకు ట్యాక్సీ ప్రతి ఒక్కరు ఆటో వాడు కడతా ఉన్నాడు. మన వడ్లు కొంటా ఉన్నారు, మీరు వడ్లు 200 కొని 4,000 అమ్ముతారు. మీరు తెలుసు, అది అందరికి 2,000 కొని, అది గవర్నమెంట్కి అది తెలుసు. ఆ విషయం బయట దేశాలకు అని తెలుసు. అందుకే వాళ్ళ శ్రమ దోసుకోకండి, రైతులను మంచిగా చూసుకోండి. మన బీద వాళ్ళని కూడా వాళ్ళకు అన్ని విధాలు చేయండి అని నేను కోరుతున్నాను. అంటే ఎందుకంటే ఇవన్నీ చేసిన రోజున మీరందరికీ అది మంచి జరుగుతుంది. లేకపోతే ఈరోజు నేపాల్, మొన్న శ్రీలంక, మొన్న మళ్ళా నిన్న బంగ్లాదేశ్ల ఎలక్షన్లు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు నిలబొట్టారంటే వాళ్ళు యూత్ తెలుసుకోండి. యూత్ తిరగబడితే ఎప్పుడు ఏం చేయలేడు. అంత స్టూడెంట్ యూత్ ఉంటారు, వాళ్ళ వెనక ముందు ఉండరు. చచ్చిపోయిన మంచి అనుకుంటే వాళ్ళ ముందుకు వస్తూ ఉన్నారు. ఇలా అలా చాలా బాధాకరమైన విషయం. నేపాల్లో చెప్తాను నేను, నేపాల్ గురించి అంత రక్తసిక్తమైంది. మోడీ గారు కూడా వద్దు బిడ్డ, మీరు చనిపోవద్దు, మీరు అందరూ మంచిగా ఉండాలి, యూత్ మీరు మన దేశానికి వెన్నెముకలు మన అని నేపాల్ వాళ్ళని కోరుకుంటా ఉన్నారు. ఇటువంటిది ప్రతి ఒక్కటి ఆయన యువతలు జరిగింది ఏమైంది. మొన్న ఇక్కడ జరిగింది, తెలంగాణ జరిగింది కూడా. ఆయన అప్పుడే ఫోన్ చేసిండు రేవంత్ రెడ్డికి, అలా కూలిపోయి చూడని. అంటే ఆయన ఎంత చిన్న కానిచలు. మొన్న ఇతర దేశాలతో పంచాయతీలు, ఇది పంచాయతీ, అటు అమెరికాతో పంచాయతీ, ఇటు పాకిస్తాన్తో పంచాయతీ, బంగ్లాదేశ్తో పంచాయతీ, మళ్ళీ ఇప్పుడు చైనా వంతు మనం ఈ పంచాయతీ గొడవలు ఎన్ని రోజులు పెట్టుకుంటామని ఆయన రమ్మంటే పోయింది కలిసాడు. మళ్ళీ అతను కూడా ఇటుకు వస్తాడు. మళ్ళీ ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ భయపడతా ఉన్నది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే కలిసి అందరితో పనిచేస్తేనేమో డెవలప్మెంట్ ఉంటుంది, మన జీవనోపాధి జనానికి జరుగుతుంది. చాలా మంది నాశనం కోరుకున్నా అంటే అందరూ శ్మశానం అయిపోతుంది. మహాభారతంలో అందరూ చచ్చిపోయినట్టు ఈయన కూడా కలిసి జరుగుతుంది. మీరు కొన్నిసారి ఆలోచించుకోండి యూత్, దయచేసి మంచిని పొందుకోండి, డ్రగ్స్కి అలవాటు పడకండి, డ్రగ్స్ రూట్లో పోకండి. అది ఏమేది, అది ఒక 5 నిమిషాల ఆనందం కోసం మీరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు బాధపడతారు. మిమ్మల్ని 20-30 ఏళ్ళు పెంచి మీ కొడుకులకు ఏమైనా వాళ్ళు బాధపడతారు. తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుంటారు, బాధపడతారు. వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు
ఇక వాళ్ళు ఏం చేస్తారో చూడండి. ఇటువంటి మీరు డ్రగ్స్ అలవాటు పడద్దని నేను కోరుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకు జై, జై శ్రీరామ్.